1 minute. మంచి టీం వర్క్ అవుతుంది సార్. ఏ సమస్య లేకుండా మా ఏ గారు స్పందిస్తుంది. టీం కూడా మంచిగా అవి మార్చేస్తాము. పోలీస్కి డిస్టెన్స్ ఎక్కువ ఉండి మధ్యలో కూడా పోలీస్ మెయిన్ అవి మనకు ఎన్ని పోల్స్ వచ్చినాయి ఇప్పుడు మనము పెట్టినప్పుడు విలేజ్ ఇక్కడ అక్కడ కూడా ఇక్కడ ఇంకా ముందు కూడా అదే సార్ బాగా డ్యామేజ్ అయింది ఫస్ట్ టేకప్ లో భాగంగా నాతో పాటు మా సీనియర్ ఆఫీసర్స్ మా సిబ్బంది అంతా కూడా పిర్జాదిగూడ సెక్షన్లో విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా దగ్గరలో లో హైట్ పోల్స్ ఉన్నాయి. కొద్దిగా ఇది పక్కన మూసీ రివర్ వల్ల కండక్టర్ అంతా కూడా డ్యామేజ్ అయింది. దానికి ఏబీ కేబుల్తో రిప్లేస్ చేయాలని మేము ఈరోజు కేబుల్ కూడా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రేపట్లో ఈ డ్యామేజ్ అయిన కండక్టర్ ప్లేస్లో ఏబీ కేబుల్ రిప్లేస్ చేస్తాము. ఇంకా ఈ ఏబీ స్విచ్లు అన్నీ కూడా బాగా ఈ కెమికల్ పొల్యూషన్తో బాగా డ్యామేజ్ అయినాయి. వీటన్నిటి కూడా ఒక 43 ఏబీ స్విచ్లు అన్నీ కూడాను డ్యామేజ్ అయిందని మేము గుర్తించి వాటన్నిటికీ కొత్త ఏబీ స్విచ్లు ఇప్పుడే మంజూరు చేశాము. ఇవన్నీ కూడా వారం 10 రోజుల్లో కంప్లీట్ చేసి ఈ ఏరియాని అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కింద చూస్తాం. థ్యాంక్ యూ. ఏదైతే లో వోల్టేజ్ ప్రాబ్లం, అలాగే మనకి మూసీ ఏరియా ఉంది కనుక ప్రతి వైర్ కూడా రస్ట్ వచ్చేసి సన్నబడి తెగిపోవడం చాలా ప్రమాదంగా మారిందనేసి మన ఏఈ గారికి మనము చెప్తా ఉంటే ఆయన పై అధికారులను కూడా అందరినీ పిలుచుకొని ఈ సమస్యను ఇమ్మీడియట్లీ చేయండి అనేసి డైరెక్టర్ గారు వచ్చారు, ఎస్సీ గారు వచ్చారు, డిఈ గారు అందరూ కూడా కోఆర్డినేషన్లో పల్లెపాట కింద తీసుకొని ఇదొక మంచి కార్యం తీసుకున్నారు. మాకి పీర్జాదిగూడలో లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు. చాలా సంతోషం. ఇంకా రానున్న రోజుల్లో కూడా కేబుల్ వ్యవస్థను తీసుకొని వచ్చి అభివృద్ధికి మేము ముందుంటాం. అలాగే మన రేవంత్ రెడ్డి గారి సర్కార్లో నిన్ననే కోఆర్డినేషన్ మీటింగ్ జరిగిందంట. ఏదైతే జిహెచ్ఎంసి లిమిట్స్లో ఉన్న ప్రతి ఏరియాలో కూడా మంచి ఒక ఏదైతే కేబుల్ వ్యవస్థను తీసుకొని రావాలని చెప్పడం జరిగిందంట. బట్టి గారి సమక్షంలో వాళ్ళందరూ కోఆర్డినేషన్ మంత్రులందరూ కలిసి తీసుకున్న నిర్ణయానికి మేమందరం స్వాగతిస్తూ ఉన్నాం. అలాగే మా నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం.